హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి ముచ్చట్లు ఆర్బీ ఛానల్. మనం తేగలను అయితే క్లీన్ చేసేసుకోవాలి, ఇంకా ఉడికించుకొని తినడానికి. సో ఈ టెంకలన్నీ కట్ చేసి శుభ్రంగా కడుక్కొని ఒక పొడవాటి గిన్నె ఇట్లా ఉంటుంది చూడండి, అవి పొడుగ్గా ఉంటాయి కదా. సో ఇలాంటి గిన్నెలో పెట్టుకుంటే మనకు ఉడికించడానికి బాగా ఈజీగా ఉంటది. ఇలా పెట్టడానికి నిండా నీళ్లు పోసాము. అక్కడ వరకు ఉడికాక కొంచెం అట్లా క్వాంటిటీ తగ్గిపోయింది. ఒక 5 నుంచి 6 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఉప్పు వేసుకొని అట్లా ఉడికించేసుకుంటే చూసారు కదా, ఆవిరికే ఉడికిపోతాయి అవి బాగా. మనం మామూలుగా శనక్కాయలు ఎలా ఉడికించుకుంటాము, బంగాళదుంపలు ఎలా ఉడికించుకుంటాం అలా, కాకపోతే ఇలాంటి పొడుగు పాత్రలో తీసుకుంటాం అంతే. సో తోలుతో పాటు ఉడికిస్తే ఇంకా బాగుంటది. అప్పటికప్పుడే తినేసేలాగుంటే తోలు తీసి ఉడికించుకోవచ్చు. మ్యాక్సిమం ఇలానే ఉడికిస్తే బాగుంటది. సో తినడానికైతే రెడీగా వచ్చేసాయి మన ముందుకి తేగలు. ఇవి తినే వీడియో కూడా ఎందుకు చేస్తున్నాను అంటే చాలా మందికి ఇవి తినడం కూడా తెలీదు. నాకు కూడా ఈ మధ్య ఆయన వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు తింటూ ఉంటే చూసాను తప్పించి అసలు ఇవి ఎట్లా తింటారా అని అనుకునేదాన్ని. సో అందుకని ఇలా ఎవరికైనా చాలా మందికి తినేది తెలియకపోయిండొచ్చు. ఒకవేళ తెలిసింటే స్కిప్ చేసేయండి, పర్లేదు. ఒకవేళ తెలియకపోతే చూడండి. కొంచెం బల్క్ గా పండించి అమ్మే వాళ్ళైతే వీటిని అన్నిటిని కలెక్ట్ చేసి ఒక కడవలో పెట్టి గడ్డి పెట్టి మంట పెట్టి ఆ కడవన ఆ నిప్పుల్లో వేసి కాలుస్తారు. అవి మంచిగా టేస్ట్ ఉంటాయి. అవి కూడా ఇది మధ్యలో ఇదే మొక్క అవుతుంది. ఈ మొక్కకి ఫుడ్ అన్నమాట. ఇది భలే ఉంటుంది. చెరుకెనను సేమ్ అలానే ఇట్లా అనుకోవడం. ఈ తాటి చెట్టు వేరు నుంచి ఆ పైన దాని ఆకు వరకు మొత్తం అన్ని అంత యూజ్ అవుతాయి అనమాట. దాని ఆకులు వచ్చేసి ఇల్లుకి వేసుకుంటారు, కాయలు వచ్చి తాటి ముంజలు తింటారు. తర్వాత మనం తినకుండా అట్లే అయితే అవి కాయలు పెద్దవైపోయి వాటిని బాగా కాల్చి తింటారు. తాటి బెల్లం చేస్తారు, తాటి గారెలు చేస్తారు. సో చాలా చాలా చేసుకోవచ్చు వీటితో. మేము ఒకసారి తాటికాయ కాల్చుకొని తిన్నాము. అది కూడా చాలా బాగుండింది. అంటే ఫస్ట్ టైం నేను అది తింటూ ఉంటే వస్తానే ఉంటుంది, అది పీచు లాగా వస్తానే ఉంటుంది. అది కూడా నా దగ్గర చిన్న క్లిప్ ఉంది, మీకు పెడతాను చూడండి. చిన్న హార్ట్ టచింగ్ కథ మీకోసం. ఒక ఊర్లో 2 భార్యాభర్తలు అలా వాళ్ళ పొలం దగ్గరికి వెళ్తే వాళ్ళకి చిన్న ఒక పక్షి దొరుకుతుంది. దాన్ని తీసుకొచ్చి మంచిగా చూసుకుంటారు. అది ఏం పక్షో కూడా వాళ్ళకి తెలియదు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి తెలుస్తుంది అది ముంగీస పిల్లని. సరే పక్కింటి వాళ్ళు అందరూ కూడా అది చాలా డేంజర్, పెంచకండి, పంపించేసేయండి అంటారు. కానీ వీళ్ళు అదేం చేయకుండా దాన్ని మంచిగా పెంచుకుంటారు బాగా ఇష్టంగా ఇంట్లోనే. ముంగీస చూస్తూ ఉండగానే పెద్దది అయిపోతుంది. అది కూడా వాళ్ళ ఇంట్లో చాలా ప్రేమగా అటు ఇటు తిరుగుతూ చాలా ఫ్రెండ్లీగా అందరితో కలిసిపోతుంది. ఆ భార్య భర్తలు ఇద్దరికి కూడా ఒక బాబు పుడతాడు. అవి హ్యాపీగా అందరూ ఆడుకుంటూ, అది ముంగీస కూడా ఆ బాబుతో ఆడుకుంటూ వాళ్ళతో అంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటది. ఆమె భర్త పొలంలో పని ఉందని పొలానికి వెళ్తాడు. ఆమె వంట చేయడానికి కూరగాయలు తీసుకొస్తాని మార్కెట్ కి వెళ్తాది. ఇంట్లో ముంగీస బాబు ఇద్దరు ఉంటారు, ఆడుకుంటూ ఉండండి అని చెప్పేసి వెళ్తాది ఆమె. వీళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉంటే ఒక పాము అక్కడికి వస్తుంది పాప దగ్గరికి. పాపను ఏమైనా చేస్తుందని ముంగీస దాన్ని చంపేస్తుంది. తర్వాత ఆ పాప అలసిపోయి ఇలా పడుకొని నిద్రపోతుంది. ఇంక ఇది గుమ్మం దగ్గర కూర్చొని వెయిట్ చేస్తా ఉంటది. ఇంకా ఆమె మార్కెట్ నుండి రాగానే ముంగీసని చూస్తుంది. పక్కన పాప కదలకుండా ఉండేది చూస్తుంది. ముంగీస మూతికి మొత్తం బ్లడ్ అంతా అంటుకొని ఉంటది. ఇంకేమో అరుస్తా వచ్చేసి అంటే ఏమనుకుంటది అంటే ఈ ముంగీస పాపనేమో చంపేసినట్టుంది, అందుకే మూతికి అంత బ్లడ్ కూడా ఉందనేసి పక్కన ఒక పెద్ద కట్టు ఉంటే తెచ్చి ముంగీసని బాగా కొట్టేస్తది. పాపం ఇంత ప్రేమగా చూసుకునే వాళ్ళు ఎందుకు నన్ను ఇట్లా కొడతాన్నారా అనేసి అది చాలా బాధతో ఆమెను చూస్తా ఆ నొప్పి భరించలేక చనిపోతుంది. ఈ కథ చెప్తుంటే నా కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంకా ఆమె లోపలికి వెళ్ళి చూస్తే పాప ఏమో నిద్రపోతా ఉంటది, పక్కన పాము చనిపోయి పడిపోయింటది. అప్పుడు ఆమెకి అర్థమవుతుంది ముంగీస చంపింది పాముని, పాపను కాదు అని రియలైజ్ అవుతుంది. ఆమె కూడా ఇంకా చాలా డిప్రెషన్ అయిపోతుంది. అసలు ఇంకా తేరుకోవడానికి అయితే చాలా రోజులు పడుతుంది. అందుకే మనం ఏదైనా విషయం విన్నా, ఏదైనా చూసినట్ట కానీ కోప్పడిపోకూడదు, ఒక నిర్ణయానికి వచ్చేయకూడదు. నిజంగా అది నిజమో కాదో తెలుసుకోవాలి ఫస్ట్. లేదా వీళ్ళు ఖచ్చితంగా ఈ మాట అనింటారా, ఇలా చేసింటారా అని ఒక్కసారి ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది కదా. అంతా అయిపోయాక తర్వాత బాధపడితే ఏమీ ఉండదు. ఇప్పుడు చూడు, అంత నమ్మకంగా ఉండేదాన్ని వాళ్ళు మిస్ అయ్యారు. తర్వాత దాన్ని ఇంకేం చేస్తే ఎంత చేస్తే మాత్రం వస్తుంది. ఒకరి మీద అలా నమ్మకం రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అదే పోవడానికి ఒక క్షణం చాలంటారు కదా. ఇలాంటిదే
ఈ వీడియో చేసి దగ్గర 2-3 వీక్స్ అవుతుంది. ఇంకా నాకు బాధతో చేయలేకపోయా, మళ్ళీ ఇప్పుడు చేశాను, కంటిన్యూ చేశాను ఈ వీడియోని. మళ్ళీ దీన్ని తీసుకోవడం, మళ్ళీ నమలడం, మళ్ళీ చిన్న పిప్ వస్తుంది. ఇది తీసుకొని అప్పుడు తింటే కూడా మంచిది. దీంట్లో ఫైబర్ చాలా ఉంటుంది, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ మన సైడ్ అయితే తక్కువ ఉండవు, కానీ ఇటుపక్క ఎక్కువ ఉంటాయి. ఇటుపక్క అంటే విజయవాడ సైడ్ ఇక్కడ అంతా కూడా ఉంటాయి బాగా. మదనపల్లి సైడ్ అటు సైడ్ అయితే మనకు దొరకవు. అసలు ఇది ఎట్లా తినాలో కూడా తెలియదు చాలా మందికి. నేను కూడా ఇప్పుడు తినేది ఎందుకు పెడుతున్నానంటే అసలు ఇది తినేది ఫస్ట్లో కూడా నాకు తెలియదు. ఇక్కడ మా అత్తలు చెప్తే నేను తెలిసింది. అందుకే మా అమ్మకు కూడా మొన్నడికి చిన్నగా ఎట్లా తినాలో తెలియదు. అందుకే మళ్ళీ తినేది కూడా ఎట్లా చింపుకొని తినాలి అని చెప్తున్నా. అంతా తిన్నాక ఇట్లా పిప్ వస్తుంది కదా, ఇది మాత్రం పడేసేయాలి. మళ్ళీ సేమ్ అంతే. మొత్తం కూడా అన్ని ఇట్లే తినాలి. ఈ తోలుతో కొంతమంది కాలుస్తారు, కాలిస్తే అవి ఒక టేస్ట్ ఉంటాయి. ఇవి ఉడికిచ్చినవి కాబట్టి ఇవి ఇట్లా ఉన్నాయి. ఈ తోలు ఉంటే ప్రొటెక్షన్ అనమాట, డస్ట్ ఏం పడకుండా. అట్లా చింపితే ఈ తోలు ఇట్లా వస్తుంది లోపల. అందరూ ట్రై చేయండి. నేను చాలా ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఓకే బాయ్.